హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తాను. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసామంటే ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. గోరుచిక్కుడుకాయలు పీసు పదార్థం కాబట్టి ఆరోగ్యానికి మంచిది కదండి. ముందుగా గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఒక్కొక్కటి పేర్చి లబ్బర కట్టి ఇలా పెట్టుకోవాలి రెడీగా. ఇట్లా అయితే వెంటనే కట్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు, ఈజీగా కట్ అయిపోతాయి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి, సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. పీసు ఎక్కువగా తగలకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. అటు కొంచెం లైట్గా పీసులు కట్ చేసేసి మనం లాస్ట్లో పీసులు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే వేరేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే ఈజీగా కట్ అయిపోతాయి, టైం వేస్ట్ ఉండదు. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గోరుచిక్కుడుకాయలు తెచ్చుకొని ఫైబర్ పీసు పదార్థం కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు చేసి పెట్టవచ్చండి. ఇలా అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, ఈజీగా ముక్కలు వచ్చేస్తాయి. ఇలా సన్నగా కట్ చేసామంటే ఇలా సన్నగా కట్ చేసుకొని చూడండి ఎంత ఈజీ కట్ అయినాయో. ఈజీగా కట్ చేసుకోవచ్చు. లబ్బర్ కూడా భలే కట్టేసి ఇది చూడండి ఎలా వచ్చేసిందో. లబ్బర్ కూడా చాలా ఈజీగా ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ మీద డైరెక్ట్గానే వండుకుంటానండి. నేను ఎప్పుడు ఎలా వండుకుంటానో అలానే చూపిస్తున్నాను. పూర్తిగా శుభ్రంగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇనిగిపోవాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. నీళ్లు వేస్ట్ కాకుండా ఉడికినిస్తానండి నేను. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళు ఉన్నాయా లేదా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మంట ఉడికినాయా లేదా అని ముక్కలు చూసుకుంటూ ఉడికించుకోవాలి. నీరంతా ఆవిరైపోయిన దాకా ఉడికించుకుంటానండి నేను. దాంట్లో వాటర్ వేస్ట్ గా పారేయకుండా ఆ నీళ్ళని ఇనగబెట్టేసేసి సింపుల్ గా చేసుకున్నామంటే విటమిన్స్ ఎక్కడికి పోకుండా మనకే అందుతాయి. ఇలా పూర్తిగా నీళ్ళు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ముక్కలు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఎనగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకొని 7 చిన్నులపాయ రెబ్బలు, సరిపడా కారం, 3 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. ఇట్లా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కళాయిలోకి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొంచెం, తాలింపులో కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిపప్పు కొద్దిగా, తాలింపు వేగాక కరివేపాకు రెబ్బలు కొంచెం, 2 పచ్చిమిరపకాయ చీలికలు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని బాగా మెత్తగా మగ్గనివ్వాలండి. ఇలా బాగా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసుకొని గోరుచిక్కుడుకాయ ముక్కలు ఇలా వేసుకోవాలండి. గంటతో అడుగున నీళ్లుంటే లాస్ట్లో కొంచెం ఉంటాయి కాబట్టి ఇలా వేసుకుంటాను నేను ఎప్పుడు. ఇలా గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని ఇలా మొత్తం వేసేసుకుంటే చూడండి నీళ్ళు అడుగున ఒక చుక్కే ఉన్నాయి కదా. కొద్దిగా పసుపు వేసుకొని గంటతో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత కొద్దిగా నీరు అనేది ఫ్రై అయిపోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి పొడి, ఈ మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత గంటతో కలుపుకుంటూ కొంచెం సేపు కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి. నా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి.